2024 ఐపీఎల్లో అవమానాలు ఎదుర్కొని జీరోగా మిగిలాడు హార్దిక్ పాండ్యా. కానీ ఈ ఐపీఎల్ 2025లో వరుస ఓటముల తర్వాత టీం పుంజుకుని కీ రోల్ ప్లే చేశాడు. తన కెప్టెన్సీలో ముంబై ఫస్ట్ టైం ప్లే ఆఫ్ చేరింది. దీంతో అప్పటి జీరో ఇప్పుడు హీరోగా మారాడు. ఫ్యాన్స్ అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2023 వరకు ముంబై ఇండియన్స్ పరిస్థితి బాగానే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్. అప్పటికే 5 టైటిల్ గెలిచిన టీం. కానీ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను రప్పించి మరీ రోహిత్ స్థానంలో కెప్టెన్గా చేశారు. దీంతో ఫ్యాన్స్ రగిలిపోయారు. ఎంఐ జెర్సీలను తగలబెట్టారు. స్టేడియంలో హార్దిక్ పాండ్యా కనిపిస్తే చాలా హేళన చేశారు. ఎగతాళిగా కామెంట్లు కూడా చేశారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా రావడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు 2 వర్గాలుగా విడిపోయారన్న వార్తలు వచ్చాయి. ఆ టీం ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఐపీఎల్ 2024లో ముంబై 14 మ్యాచ్లో 4 మాత్రమే గెలిచింది, 10 ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో లాస్ట్ ప్లేస్లో నిలిచింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. ఏడాది గడిచింది, ఐపీఎల్ 2025 వచ్చింది. ఈ సీజన్లో ఫస్ట్ 5 మ్యాచ్ల్లో ముంబై 4 ఓడింది. దీంతో మళ్ళీ గత ఏడాది సీన్ రిపీట్ అవుతుందేమని కెప్టెన్గా హార్దిక్ పాండ్యాపై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ టీం అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 గెలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. కెప్టెన్గా టైటన్స్ను 2022లో ఛాంపియన్గా నిలిపాడు హార్దిక్. 2023లో టైటన్స్ రన్నర్అప్గా నిలిచింది. సవాళ్ళను చూసి అడ్డంకులు వచ్చేనా ఆగిపోయే రకం కాదు హార్దిక్ పాండ్యా. ప్రొఫెషనల్గా అయినా పర్సనల్గా అయినా హార్దిక్ పోరాట యోధుడే. ఓవైపు భార్య వెళ్ళిపోయినా, మరోవైపు ప్రదర్శన పడిపోయినా హార్దిక్ ఆగలేదు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో సాగాడు. మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేశాడు. గేమ్పై ఫోకస్ పెట్టాడు. ప్రాక్టీస్ టైం పెంచాడు. లీడర్గాను టీం మెంబర్స్తో కలిసిపోయాడు. ముంబై ఇండియన్స్ వరుస ఓటముల నేపథ్యంలో టీంలో తిరిగి స్ఫూర్తిని నింపేలా వ్యవహరించాడు. మధ్యలో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ లాంటి కాంట్రవర్సీ నిర్ణయాలు ఉన్నా టీం తిరిగి పుంజుకోవడంలో హార్దిక్ కీ రోల్ ప్లే చేశాడు.